లక్నో అగ్ని ప్రమాదంపై దర్యాప్తునికి యూపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చేస్తున్నారు. లక్నో అగ్ని ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ చర్యలు చేపట్టింది. గేమింగ్ సెంటర్లో 15 మంది మృతిపై దర్యాప్తునకు ఇద్దరితో సిట్ ను ఏర్పాటు చేశారు. 15 రోజుల్లో అగ్ని ప్రమాదంపై సిట్ నివేదిక ఇస్తుంది. అగ్ని ప్రమాదంపై సిట్ అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ప్రమాదం జరిగిన 3 అంతస్తుల భవనాన్ని కూల్చేసే ప్రక్రియ ప్రారంభమైంది. పవర్ ఓవర్లోడింగ్ కారణంగా భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భవనంలో 20 కిలోవాట్ లోడుకు అనుమతి ఉండగా 33 కిలోవాట్ల విద్యుత్ ను అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. లక్నో అగ్ని ప్రమాదం కేసులో ఇప్పటి వరకు 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నిందితులకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. లక్నో అగ్ని ప్రమాద బాధితులకు యూపీ ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అఖిలేష్ పరిశీలించారు. యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లక్నో అగ్ని ప్రమాదం తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ చర్యలు చేపట్టింది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లను సీల్ చేస్తున్నారు అధికారులు. లక్నోతో పాటు ఘజియాబాద్, కాన్పూర్ లో పలు భవనాలను అధికారులు సీల్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఎన్ఓసీ లేకుండానే ఈ కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.